నియమ గురించి తెలుసుకుందాం. నియమ. సో నియమ అనేది ఎలాగైతే యమ సంఘానికి సంబంధించినవో ఈ నియమ అన్నది ప్రతి ఇండివిజువల్కి సంబంధించింది. అంటే మన వ్యక్తిగత ప్రగతి కోసం వాళ్ళ గ్రోత్ కోసం అవసరమైనవి ఈ నియమ అన్నమాట. నియమాలు మనకు 5 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో 5 ఏంటంటే శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన. సో ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. శౌచ. శౌచ అంటే ఏంటి? క్లీన్లీనెస్ అన్నమాట. అక్కడ ఇన్ అండ్ అవుట్. సో మన లోపల ఉండాలి, ఆలోచనల విధంగా ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ దేని వల్ల అయినా మన శరీరం మొత్తం క్లీన్గా ఉండాలి. అలాగే అవుట్ అంటే మనం చేసే పనులు అన్నమాట. సో అందులో కూడా మనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం కానీ, లేకపోతే ఏది పడితే అది మాట్లాడడం కానీ, అది కూడా ఒక రకమైన చెత్తనే. సో ఇలా అన్ని విధాలుగా మనం ఆ క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయాలి. ఇది నియమాల్లో మొదటిది శౌచ. అండ్ నెక్స్ట్ది వచ్చేసి సంతోష. సో సంతోష అన్నది కంటెంట్మెంట్ అన్నమాట. సో సంతోషం ఎప్పుడు వస్తుందండి? ఏదో బయట వస్తువుల వల్ల లేకపోతే బయట మన మనుషుల వల్లనో వాళ్ళ ప్రేమ వల్లనో రాదు. సో ఈ సంతోష అన్నది ఆ కంటెంట్మెంట్ అన్నమాట. అంటే ఉన్న దాంతో సాటిస్ఫై అయ్యే ఆ గుణం ఉన్నప్పుడు మనలో ఈ సంతోష అన్న క్వాలిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఈ సంతోషం అన్నది మనమే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఉన్న దాంతో దానికి మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఆ ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఇంకా మనం ప్రగతి చెందుతూ ఉండాలి. సో ఇది సంతోష. అండ్ నెక్స్ట్ది వచ్చేసి తపస్. సో తపస్ అంటే మన చుట్టూ అన్నీ మనకు కావాల్సినట్లు జరగవు. సో మన లైఫ్లో ఎన్నో మనకు వ్యతిరేకంగా జరుగుతుండొచ్చు, ఎన్నో సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఎంతోమంది మనుషులు ఉండొచ్చు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, అంటే మీరు ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం ప్రతి క్షణం ప్రయత్నించడం, అంటే పట్టు వదలని విక్రమార్కుడిలాగా. సో మనం ఒక్క దాని మీదే అంత కాన్సన్ట్రేషన్ని పెట్టడం ఇన్ని కష్టాలు వచ్చినా, సో దాన్నే మనం తపస్ అంటాం. అండ్ అదేవిధంగా మనమైతే ఈ ఆత్మజ్ఞానం కోసం మనకి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా, బాహ్య ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా, సో మన తపస్సు మాత్రం దేని మీద అంటే మన కాన్సన్ట్రేషన్ మాత్రం ఆత్మజ్ఞానం మీదే ఉండాలి. సో ఈ పురోగతి మీదే ఉండాలి. సో నెక్స్ట్ది వచ్చేసి స్వాధ్యాయ. సో మన PSSMలో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ స్వాధ్యాయ అంటే ఏంటి? మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. సో ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి. సో అలానే మనము ఈ స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం ద్వారా, లేకపోతే మాస్టర్స్ ఎవరైనా మంచి క్లాసెస్ చెప్తున్నా మన ఎన్నో వస్తాయి మన PMC ఛానల్లో, PMC పైమా ఛానల్లో. సో ఇలా రోజు మనము నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటి వరకు? మన శ్వాస వదిలే ఆ చివరి క్షణం వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇది స్వాధ్యాయ. అండ్ లాస్ట్ది వచ్చేసి ఈశ్వర ప్రణిధాన. ఈశ్వర ప్రణిధాన అంటే ఆ సరెండర్ అన్నమాట. అంటే ఏంటి? ఆ దేవుడికి సరెండర్, ఆ డివినిటీకి సరెండర్. అంటే ఎవరో కాదు, మన పరమాత్మ, మన లోపల ఉన్న ఆత్మకి ఆ సరెండర్ ఫీలింగ్ మనలో ఎప్పుడూ ఉండాలి. అంటే ప్రతిరోజు మనము ఈ ధ్యానం ద్వారా మనం అలా మన ఆత్మలో ఐక్యం అవుతూ ఉండాలి. సో ఇదే ఈశ్వర ప్రణిధాన. సో ఇది మనకి ఈ సరెండర్నెస్ ఉన్నప్పుడు, అంటే మనం అంత సరెండర్ అవుతున్నప్పుడు మనకి ఆ స్వార్థం తగ్గుతుంది, ఈ బాధలు తగ్గుతాయి. సో మనం చివరిగా ఆ సమాధి స్థాయిని మనం చేరుకోవచ్చు. సో ఇవి నియమ. సో ఇవన్నీ అర్థం చేసుకోండి, ప్రతిరోజు వీటిని ప్రాక్టీస్ చేయండి. సో కేవలం వింటే సరిపోదు, మనం వీటిని ఆచరణలో పెట్టాలి. సో ఈరోజు మనం కొన్ని ఆసనాలు చూద్దాం. ఈరోజు మనం చూడబోయే మొదటి ఆసనం మలాసన్. సో మలాసన్లో మొదటిగా మనం తాడాసన్లోకి వస్తాం. సో తాడాసన్లోకి వచ్చాక ఇప్పుడు మన కాళ్ళని మన షోల్డర్ విడ్త్ అపార్ట్, అంటే మీ షోల్డర్స్ ఎంత వెడల్పు అయితే ఉన్నాయో అంత వెడల్పు మీ కాళ్ళని మూవ్ చేసుకోవాలి. సో నాకైతే ఇంత వెడల్పు, సో మీరు కూడా మీ కాళ్ళని మీ షోల్డర్ వెడల్పు మూవ్ చేసిన తర్వాత మొదటిగా శ్వాస తీసుకుంటూ మీ చేతుల్ని నమస్కార ముద్రలోకి, అంటే మీ చెస్ట్కి క్లోజ్గా పెట్టుకోవాలి. సో స్ట్రైట్ షోల్డర్స్ అండ్ స్ట్రైట్ స్పైన్ చూసుకోండి. సో మొదటిగా ఇలా వచ్చాక విత్ ఎక్సలేషన్ అంటే శ్వాస వదులుతూ మీరు స్క్వాటింగ్ పొజిషన్లోకి రావాలి. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు వన్స్ స్క్వాటింగ్ పొజిషన్లోకి వచ్చాక మీ మోచేతుల సహాయంతో మీ నీస్ని అంటే మీ మోకాళ్ళని ఇలా వెనక్కి తోయాలి. అంటే మీరు యాక్టివ్గా లైక్ ఇలా తోస్తూ, సో ఒక పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ శ్వాసని గమనించాలి. సో దీన్నే మనం మలాసన్ అని చెప్పుకుంటాం. కావాలంటే మీ కాళ్ళని మీరు ఇంకొంచెం వెడల్పు చేసుకొని బాగా మీ ఎల్బోస్తో అంటే మీ మోచేత్తో
మీ మోకాళ్ళని వెనక్కి పుష్ చేస్తూ మిమ్మల్ని మీరు ముందుకు పుల్ చేసుకుంటూ ఈ ఆసనంలో ఇలా కాసేపు ఉండొచ్చు. ఇది మలాసన్. సో మీ ఫస్ట్ మలాసన్లో ఉన్నప్పుడు శ్వాసను తీసుకుంటూ తిరిగి నార్మల్ పొజిషన్లోకి రండి. సో మలాసన్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. సో మొదటిగా వచ్చేసి ఈ ఆసనం సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత, అంటే సెకండ్ ట్రైమిస్టర్లో సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల సో వాళ్ళకి డెలివరీ టైమ్స్ చాలా, అంటే నార్మల్ డెలివరీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళనే కాదు, మామూలుగా వాళ్ళకు కూడా సో దీన్ని చేయడం ద్వారా మనకి అనవసరమైన బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, మంచి డైజెషన్ జరుగుతుంది. అలాగే ఈ ఆసనం ముఖ్యంగా మన ఎలిమినేషన్ ప్రాసెస్ని బాగా చూసుకుంటుంది. అంటే యూరిన్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్క్రిట్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఎలిమినేట్ అవ్వడానికి మన బాడీకి ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ ఆసనం. సో ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదంటే ఎవరికైతే సివియర్ నీ పెయిన్స్, అంటే మోకాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ ఆసనం చేయకండి. మిగతా వాళ్ళందరూ ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈరోజు మనం చూడబోయే నెక్స్ట్ ఆసనం మర్జరీ ఆసన్. సో మర్జరీ ఆసన్, దీన్నే మనం క్యాట్ అండ్ కౌ పోజ్ అని కూడా అంటాం. సో ఈ ఆసనంలో మొదటిగా మనం టేబుల్ టాప్కి రావాలి. సో ఈ ఆసనం అనే కాదు, నేను నెక్స్ట్ కూడా చాలాసార్లు ఈ టేబుల్ టాప్ అన్న పదం నేను యూజ్ చేస్తాను. సో ఈరోజు క్లియర్గా అర్థం చేసుకోండి టేబుల్ టాప్ పోజ్ అంటే ఏంటో. సో మొదటిగా మనం ఒక వజ్రాసనంలోకి వద్దాం. సో కూర్చున్నాక మీ చేతుల్ని కొంచెం దూరంలో, అంటే మీ బాడీ ఎంత పొడవైతే ఉందో అంత దూరంలో మీ చేతుల్ని పెట్టాలి. సో పెట్టిన తర్వాత మీ షోల్డర్, మీ ఎల్బో అండ్ మీ రిస్ట్ ఇవన్నీ ఒకే లైన్లో ఉండాలి. అలాగే ఇంకొక చేయి కూడా. అండ్ ఈ వెడల్పు వచ్చేసి మీ షోల్డర్ డిస్టెన్స్ ఎంత ఉందో అంత ఉండాలి. తర్వాత మీ కాళ్ళు, మీ కరెక్ట్ మీ హిప్ కిందనే మీ మోకాలు ఉండాలి. సో అండ్ ఈ మధ్యలో ప్లేస్ కూడా, ఈ మోకాళ్ళ మధ్యలో మీ హిప్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో మీ నడుము, సో అంతే వెడల్పు మీ కాళ్ళు కూడా ఉండాలి. అండ్ మీ యాంకిల్స్, ఈ మెడిమలు వచ్చేసి రిలాక్స్డ్ పొజిషన్లో ఉండాలి. ఇలా టక్ చేయొద్దండి. సో రిలాక్స్డ్గా పెట్టండి. సో ఇది టేబుల్ టాప్. సో ఫస్ట్ మీ ఈ పొజిషన్లోకి వచ్చాక శ్వాస తీసుకుంటూ మీ నడుముని ఆర్చ్ చేయాలి. సో ఎలా? శ్వాస తీసుకుంటూ అండ్ మీ నెక్ని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ ఈసారి మీ బ్యాక్ని రౌండ్ చేయాలి. అండ్ మీ చిన్ ఎక్కడికి రావాలంటే మీ చెస్ట్ వరకు రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆర్చ్ చేయండి. శ్వాస వదులుతూ మీ రౌండ్ని బ్యాక్, శ్వాస తీసుకుంటూ. సో ఇలా ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదే మర్జరీ ఆసన్. సో మర్జరీ ఆసన్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మొదటిగా వచ్చేసి ఈ మర్జరీ ఆసన్ మనం అమ్మాయిలు రెగ్యులర్గా చేయడం వల్ల మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఎక్కువ ఉండవు. సో ఆ పెయిన్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. సో కాబట్టి అమ్మాయిలు ఎప్పుడైనా ఎక్కువ మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఉన్నప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మర్జరీ ఆసనం వల్ల ఈ నెక్లో కానీ షోల్డర్లో కానీ ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా, ఆ రోజు మీకు పట్టేసిన నడుము నొప్పి ఉన్నా చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఎవరైనా ఎక్కువ డెస్క్లో కూర్చునే వాళ్ళు, అంటే రోజంతా ఒకే దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా మధ్య మధ్యలో ఈ మర్జరీ ఆసనం చేసుకోవడం వల్ల మీకు స్పైన్ ఇష్యూస్ త్వరగా రావు, మీ స్పైన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో ఇది మర్జరీ ఆసన్. అండ్ దీన్ని ఎవరు చేయకూడదంటే ఎవరికైతే చాలా నీ పెయిన్స్ ఉన్నాయో, లైట్గా ఉంటే పర్లేదు, సో చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసనం చేయొద్దండి. అలాగే ఏమైనా స్పైనల్ ఇష్యూస్, రీసెంట్గా సర్జరీస్ జరిగినా, మీ స్పైన్ అసలు సహకరించలేనప్పుడు కూడా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. సో ఈరోజు మనం చూడబోయే నెక్స్ట్ ఆసనం పరిఘాసన్. సో ఈ ఆసనం చేయాలంటే మొదటిగా మీరు మోకాళ్ళ మీద కూర్చోవాలి. సో ఎవరికైతే సివియర్ నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. లైట్గా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏవైనా ఒక థిక్ బెడ్షీట్ కానీ మీ మ్యాట్ కాకుండా దానికి ఎక్స్ట్రాగా కొంచెం సాఫ్ట్గా యాడ్ చేసుకోండి. సో మనం మొదటిగా ఇలా వస్తాం. అండ్ మేక్ ష్యూర్ మీ వెనకాల, అంటే మీ యాంకిల్ ఉంది కదా, ఇది రిలాక్స్డ్గా ఉండాలి. మీరు వాటిని టక్ చేసి ఉంచకండి. సో ఈ పొజిషన్లో ఉంచాలి. సో కాబట్టి మొదటిగా మనం ఇలా వచ్చాక మోకాళ్ళ మీదకి, అండ్ ఈ గ్యాప్ చూసుకోండి, లైక్ మీ నడుము ఎంతైతే ఉందో అంత గ్యాప్. సో ఇక్కడికి వచ్చాక మొదటిగా మీ ఎడమ కాలుని ఇటువైపుకి స్ట్రెచ్ చేయాలి.
సో స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసినప్పుడు మొదట్లో మీకు ఇలా కాలు కంప్లీట్ స్ట్రైట్గా పెట్టలేకపోతే ఇలా సైడ్కైనా పెట్టుకోవచ్చు. బట్ మెల్లిగా ట్రై చేయండి. మీ కాలు కంప్లీట్ స్ట్రైట్ అవ్వాలి. అండ్ ఈ స్ట్రైట్ ఎలా అవుతుంది? మనం రెగ్యులర్గా జాయింట్ రొటేషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఇది చూసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ గమనించండి. మనం జాయింట్ రొటేషన్స్ ద్వారా ఈ యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి. సో అప్పుడు మీకు ఈ కాలు స్ట్రైట్గా వస్తుందన్నమాట. సో మొదటిగా ఇలా వచ్చాక ఈ పొజిషన్లోకి కంఫర్టబుల్గా మీరు ఇక్కడ ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ మీ కుడి చేయిని పైకి రైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ రైజ్ చేసి ఇప్పుడు వదులుతూ ఈ ఎడమ చేయి సహాయంతో, ఈ ఎడమ చేయి మరి మీరు వెయిట్ ఎక్కువ పెట్టకూడదు ఇక్కడ, జస్ట్ దాన్ని స్లైడ్గా ఇలా రోల్ చేస్తూ, అంటే మీ బాడీ మీద మూవ్ చేయాలన్నమాట. ఇలా మూవ్ చేస్తూ దీని హెల్ప్తో మీ బాడీ మొత్తం బెండ్ అవుతుంది. సో శ్వాస తీసుకుంటూ చేతులు పైకి రైజ్ చేసి వదులుతూ మెల్లగా మూవ్ చేయండి. ఇక్కడికి వచ్చాక పైకి చూడండి. ఇక్కడ స్ట్రెచ్ ఫీల్ అవ్వండి ఆపోజిట్ బాడీలో. ఒకవేళ ఎవరికైతే ఇక్కడ పైకి చూసేటప్పుడు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుందో, సో వాళ్ళు పైకి చూడకుండా జస్ట్ ముందరికి అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే మెల్లిగా మీరు పైకి చూడడానికి ట్రై చేయండి. సో శ్వాస తీసుకుంటూ మనం పైకి వెళ్తాం, శ్వాసని వదులుతూ బెండ్ అవ్వాలి. కష్టంగా ఉంటే ఇక్కడ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే ముందుకు చూడండి. మెల్లిగా మీ చూపును మళ్ళీ పైకి టర్న్ చేయండి. శ్వాస తీసుకుంటూ తిరిగి నార్మల్ పొజిషన్కి రావాలి. అండ్ మీ కాళ్ళని నార్మల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక వైపు సేమ్ అలానే ఏం చేస్తాం? ఫస్ట్ మొదటిగా ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్, అంటే మన నడుము ఎంత అవుతుందో ఆ డిస్టెన్స్ పెట్టుకొని మొదటిగా ఈ కాలుని, కుడి కాలుని స్ట్రెచ్ చేయాలి బాడీకి ఆపోజిట్గా. అండ్ ఈ కాలు పాదం వచ్చేసి స్ట్రైట్గా ఉండేలాగా ట్రై చేయండి. తర్వాత శ్వాస తీసుకుంటూ మీ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి శ్వాస వదులుతూ ఈ కుడి చేయి సహాయంతో ఎక్కువ బరువు అస్సలు పెట్టద్దు. సో మెల్లిగా వెళ్ళండి. ఎంతవరకు వెళ్ళగలిగితే అంత. స్టార్టింగ్లో ఒకవేళ ఇక్కడ దాకే మీరు వెళ్ళినా కష్టం అనిపించిందా, ఇక్కడ దాకే ఉండి ఇలా పైకి చూడండి, లేకపోతే ఇంకొంచెం. సో మెల్లిగా ట్రై చేయండి. ఇక్కడ మీరు శ్వాసను బిగపట్టద్దు. నార్మల్ బ్రీతింగ్ చూసుకుంటూ ఈ పొజిషన్లో ఉండండి. తిరిగి శ్వాస తీసుకుంటూ మిడిల్లోకి రావాలి. సో ఇది పరిఘాసన్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. సో మొదటిది వచ్చేసి ఈ స్ట్రెచ్ పెరుగుతుంది. అంటే మనం ఇంకా ఎన్నో ఆసనాలు చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్, మన కాళ్ళల్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. అలానే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ మనం ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతామో ఈ సైడ్, ఈ టోర్సో మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. సో అలానే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్న పోస్చరల్ మజిల్స్ అంటాం వీటిని, అంటే స్పైన్కి రెండు వైపులు ఉన్న మజిల్స్. సో ఎక్స్ట్రా మజిల్స్ అన్నీ, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇది పరిఘాసన్. సో పరిఘాసన్ ఎవరు ప్రాక్టీస్ చేయొద్దంటే ఎవరికైతే హై అండ్ లో బీపీ ఉన్నాయో, అలానే ఎవరికైతే స్పైనల్ ఇష్యూస్ ఉన్నా, విపరీతమైన నీ పెయిన్స్ ఉన్నా కూడా దీన్ని అవాయిడ్ చేయండి. సో నేను చెప్పినట్లు ఫస్ట్ మెల్లిమెల్లిగా మీరు స్టార్ట్ చేయొచ్చు. మొదటిగా నేను ఏవేవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో స్టెప్ బై స్టెప్, సో అలా మీరు మెల్లగా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా పరిఘాసాన్ని మీ యోగ సాధనలో ఒక పార్ట్ చేసుకోండి.